కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గురువుకు మించిన దైవం లేదని, మీ ఆత్మీయతను ఎన్నడూ మరువను అని ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరులోని ఎస్వి కళ్యాణ మండపంలో ఆదివారం నియోజకవర్గంలోని 8 మండలాల ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకర్ల సురేష్ మాట్లాడుతూ తల్లి, తండ్రి తరువాత ఉపాధ్యాయులను దైవంగా చూస్తానని ఆయన తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి అనేక కష్ట నష్టాలకు వచ్చి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మెట్ట ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాకు వెళ్లిన నేను పుట్టిన గడ్డపై మమకారంతో ఈ ప్రాంత అభివృద్ధి సంపద సృష్టించేందుకు వచ్చానని, మీరందరూ ఆదరిస్తే మార్పు తీసుకొస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తానని తెలిపారు. కనుక వచ్చే ఎన్నికల్లో మీరందరూ నాకు అండగా నిలవాలని కోరారు. అనంతరం మండలాల వారీగా కాకర్ల సురేష్ను ఉపాధ్యాయుల బృందం శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో స్వాతంత్రం వచ్చిన తర్వాత రానటువంటి మెజార్టీతో మనం గెలిపించాలా. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మనం గెలిపించాలా. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీ, రాష్ట్రంలో 175కి 160కి పైగా మరి ఎమ్మెల్యే సీట్లు మనం గెలిపించాలా. ఆ సత్తా మనందరికీ ఉంది. ముఖ్యంగా మనము నిరుద్యోగులు, ప్రజలు అందరూ కూడా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణము. దయచేసి మీ అందరికీ మన అప్పీల్ చేయడం ఏమనగా, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళకి పరాజయం కాదు, డిపాజిట్ కూడా దక్కకుండా మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వానికి మనం శరణ గీతం పాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సరస్సు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చేసుకుంటున్నాను.